ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. కాని పరిస్థితుల్లో దేవుడు మన పక్షంగా ఉంటే, సహాయంగా ఉంటే అప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క సామర్థ్యము ఎంతటిదో అప్పుడు తెలుస్తుంది. దేవుని నమ్ముకున్న వారికంటే నమ్ముకోనటువంటి వారికే ఈయన దేవుడే సామర్థ్యము కలిగినటువంటి దేవుడే అనే విషయము దేవుణ్ణి నమ్ముకున్న వారికంటే నమ్ముకోనటువంటి వారికే ఎక్కువ తెలుస్తుంది. కాని పరిస్థితుల్లో అనగా కాకు ఉన్నది, దానికి మాంసం మొక్కిచ్చారనుకోండి, అది పత్తా లేకుండా పోతుంది. అది తిరిగేదే మాంసం మొక్కల కోసం. దాని చేతికి మాంసం మొక్క దొరికితే పత్తా లేకుండా పోతుంది. సింహానికి రోజు కిలోలు మాంసం పెట్టి పెంచినాం అనుకోండి, ఏ రోజైతే మాంసం దొరకదో ఆ వేసినోడిని చంపి తింటది. ఆ కాని పరిస్థితుల్లో దేవుడు దేవుని ప్రజలకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. మన పరిస్థితులు, మన ముందున్నటువంటి లోకము మనకి కూడా ఇలాగనే అడ్డం తిరిగింది అనుకోండి, ఈ పరిస్థితుల్లో మనకు అండగా ఉండి దేవుడు చెయ్యి నాడిస్తాడు. అంటే ఆయన చేతితోటి సహాయం మనకు చేస్తాడు. మొదటి రాజుల గ్రంథంలో కూడా దైవజనుడైనటువంటి ఏలియాకి ఇదే సహకారమును దేవుడు ఇచ్చిండు. ఇదే సహకారం మనుషుల చేత, మనుషుల మధ్యలో ఘనపరచబడవలసినటువంటి దేవుని సేవకుడు ఆ మనుషుల చేతికి దొరికితే ఏం చేస్తారో అని కనపడకుండా పోయి దాక్కున్నటువంటి పరిస్థితి. దేవుడే చెప్తాడు, నువ్వు వద్దుడా పోయి పలానా దగ్గరుండు, నీకు కావాల్సినటువంటి తిండి నీరు అన్నీ నేను పంపిస్తా అని అంటే పోయి దేవుడు చెప్పినటువంటి ఆ స్థలంలో ఉంటే కాకులు మాంసాన్ని తీసుకొని వస్తాయి, రొట్టెను తీసుకొని వస్తాయి. పరిస్థితి మనకు అనుకూలంగా లేదు. సహాయంగా ఉండవలసినటువంటి వారే అక్కడకు రాని పరిస్థితి. మొదటి రాజుల గ్రంథం 17:4 రాయబడినది ఇదే విషయము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, దేవుడు తెలియజేసినటువంటి వాక్కును బట్టి దేవుడు ఏలియాకి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటను బట్టి పోయి ఆ వాగు దగ్గర నివాసం చేస్తూ ఉంటాడు. నివాసం చేసేటప్పుడు కాకులు సమయానికి మాంసాన్ని తీసుకొని వస్తాయి కాకులు. పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క చేతులు దైవజనుడి మీదకి లేపేటువంటి పరిస్థితి. మనుషులే, దేవుని సేవకు, దేవుని ప్రజలే, మళ్ళా వేరే అన్య జనాంగం కూడా కాదు, దేవుని ప్రజలే. ఆ గడ్డు పరిస్థితుల్లో ఎటు పోవాలో తెలియదు. ఎటు పోయినా సరే భద్రంగా ఉంటామనేటువంటి ఆలోచన చేయటానికి కూడా ఆస్కారం లేదు. ఏం చేయాలి? ఇక దేవుడు చెప్తా ఉన్నాడు, ఫలానా ప్రాంతానికి పోయి నువ్వు ఉండు, నేను నీకు ఆహారము, నీరు, మనుషులు కాదు, ఆ నోరు లేని మూగజీవాలు అవి కూడా ఎప్పుడు దొరికితేయా అని చూస్తూ ఉండేటువంటి ఆ నోరు లేని మూగజీవాలకి దేవుడిచ్చి పంపిస్తాడు. ఎంత గొప్ప సహాయమును, ఎంత గొప్ప దేవుని కృప చేత మనుషుడు పొందుకుంటా ఉన్నాడు. మనుషుడే మరలా అందులో గొప్ప
గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు కాదు. నేను వీళ్ళకేమి సాయం చేసేది, నేనేంది, నా స్థితి ఏంది, వీళ్ళక తిండి గింజలు లేనటువంటి వీళ్ళక నేను సహాయం చేసేది అని అనుకునేటువంటి దేవుడు కాదు. ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఆయన కేడమై ఉంటాడు. అంటే నేను మీకున్నా అని చెప్పగలిగేంత దేవుడు ఆయన. అలాగనే చెప్పటమే కాదు, పరిస్థితి ఆ స్థితి తీసుకొచ్చినప్పుడు, పరిస్థితులన్నీ అటువంటి పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు మాట చెప్పినటువంటి దేవుడు అండగా ఉండి కాపాడుకుంటా పోతా ఉన్నాడు. వీళ్ళు గొప్ప వంశానికి చెందిన వాళ్ళు, వీళ్ళు గొప్ప మనుషులు, వీళ్ళు గొప్ప వంశం, వీళ్ళది గొప్ప వంశం అని చెప్పనని చెప్పబడేటువంటి పిలువబడేటువంటి పరిస్థితులు కూడా కాదు. ఆయనను ఆశ్రయించారా, ఆయన సహాయుడు. సింహం కూడా అదే పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది మనిషికి. కేజీలు దానికి పెడితే మాంసాన్ని, ఏనాడైతే దానికి అంత ముక్క మాంసం దొరకలేదో ఆ రోజు ఆ ఏసుని చంపి తింటది. ఈ రోజు దాకా నాకు పెట్టిండు కదా పోనీలో అని వదిలిపెట్టదు. అది వాడిని చంపినమా తిన్నామా అదే లెక్క దాంది. ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుడు తన దూతను పంపించి సింహపు నోటిని మూసేసిండట. మనుషుల్ని చూస్తే నోరు తెరిచేటువంటి సింహం మనుషుల్ని చూసి దేవుని భయానికి నోరు మూసుకుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములో నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. దేవుని సేవకుడు కూడా న్యాయంగానే మాట్లాడుతూ ఉన్నాడు. నేరం చేసినటువంటి వానికి శిక్ష వేయటం అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి న్యాయం. అదే కాదు న్యాయం. నేను నేరం చేయలా అని నీకు తెలుసు, రాజుకు తెలుసు నేరం చేయలా అని, అయినా కానీ ఏం చేయాలా, తప్పదు పరిస్థితి. తీసుకుపోయి సింహం ముందు కూర్చోబెడితే, ఈ దానియేలుని సింహం ముందు కూర్చోబెడితే మనకు కూడా ఏ పరిస్థితులు ఉన్నాయి, మింగేసే పరిస్థితులు, లెక్క చేయనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఇప్పుడున్నాం, ఈ పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటిన్నటువంటి మనుషుడు ఈయనదేముంది, ఈడంతా ఈయన బతికెంత, ఈడంతా ఈయన బతికెంత అనే పరిస్థితులు. నా బతికెంతో నాకు తెలుసులే, నా ముందు ఉన్నటువంటి వాని బతుకు, నా వెనుకున్నటువంటి వాళ్ళ బతుకులు ఆకాశంలో ఉంటాయి, వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. దేవుని సైన్యము మనకి చుట్టుముట్టు ఉంటారు, రౌండప్ చేసి చుట్టుముట్టు ఉంటారు. ఈడేంది, ఈడెవరు ఏంది అని ఒక పద్ధతి, ఒక క్రమం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. చూడండి, చిన్నపిల్లలు మాట్లాడినట్లు. చిన్నపిల్లలు కూడా ఏం మాట్లాడతారో తెలియదు. ఒకనొక వయసులో ఉంటే, అన్ని తెలిసినటువంటి వయసులో ఉండి కూడా ఇలాగ మాట్లాడాలి అని తెలిసి కూడా అలాగ మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూడండి, వాళ్ళకి ఈ చుట్టూ ఉన్నటువంటి దేవుని సైన్యము సరి అయినటువంటి శాస్త్రి చేస్తుంది. మనకి తోడుగా ఉన్నది ఎవరంటే ఇప్పుడున్నటువంటి ఈ మనుషులు కాదు, ఆకాశమందు నివాసం చేసి ఈ భూమి మీద 2 చేతులు దేహి అని అర్థించేటువంటి వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు ఆకాశంలో ఉండి మనకు సహాయంగా దిగి వస్తా ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన సైన్యం కూడా. ఈ ఎదుటిన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళ ఆటల్ని, వీళ్ళ యొక్క వ్యవహారాలని దేవుడు సాగనివ్వడు. ఆ సింహం వచ్చి ముందు నిలబడితే
నిలబడితే దాని నోరును మూయగలిగినటువంటి దేవుడు ఈ పరిస్థితుల్లో ఈ ఆలోచన లేకుండా మాట్లాడే మనుషుల యొక్క బలాన్ని కూడా, వాళ్ళకున్నటువంటి గర్వాన్ని కూడా అణిచి మన పక్షంగా ఉన్న దేవుడు ఏందో వాళ్ళకే చూపిస్తాడు. మనకు తెలుసు, మొదట్లో అందుకే అన్నది, ఆయనను ఎరిగిన వారికంటే ఎరగనటువంటి వారికే ఆయన సామర్థ్యం తెలుస్తుంది. కాని పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉంటే మనకంటే ఎరిగినటువంటి వారికి దేవుని సామర్థ్యం తెలుస్తుంది. అట్లాగా ఆయన యొక్క బలాన్ని దేవుడు, ఆయన యొక్క శక్తిని దేవుడు విరోధులైనటువంటి వారికి దేవుడు చూపిస్తాడు. అదే ప్రకారంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుడు మనకి ఈ రోజున చెప్తూ ఉన్నమాట. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా నాకు సహాయుడవై ఉండుము. ఎందుకంటే కాని పరిస్థితుల్లో అడుగు ముందుకు పడట్లా, పరిస్థితులు నన్ను మింగేసే పరిస్థితులు. అడుగు ముందుకు వేద్దామా, మింగేస్తాయేమో, నాకు సహాయంగా ఉండు. నువ్వు సహాయంగా ఉన్నావు అనుకో. ఏలియా మనుషుల మధ్యలో సహాయం పొందుకోవాల్సినటువంటి ఏలియా, ఆ మనుషులందరూ కూడా చేదరించుకుంటే దేవుని సహాయం పొందుకున్నాడు. కాని పరిస్థితుల్లోనే దానియేలు అదే పరిస్థితుల్లో దేవుని సహాయాన్ని పొందుకుంటాం. మనము అదే పరిస్థితుల్లో దేవుని సహాయాన్ని పొందుకుందాం. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు నాకు సహాయుడుగా ఉండు. దావీదు చెప్తా ఉన్నాడు, నువ్వు నాకు సహాయంగా ఉండు. దావీదు పరిస్థితి కూడా అదే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు పరిస్థితి కూడా అదే. ఆయన మనకు తోడుగా ఉండి ఆయన సామర్థ్యాన్ని చూపిస్తాడు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, భూమి ఆకాశంలను కలగజేసిన అద్వితీయ దేవ, నీ సామర్థ్యము, నీ శక్తి, నీ పరాక్రమము ఏ పాటివో అయ్యా, విరోధమయ్యున్నటువంటి పరిస్థితుల మధ్యలో, కాని పరిస్థితుల మధ్యలో, జీవనము ముందుకు కొనసాగినటువంటి స్థితిలో తండ్రి మాకు అండగా ఉండి, మా పక్షముగా నిలిచి, మా పక్షముగా ఉన్నటువంటి ప్రతి బలమైనటువంటి పరిస్థితిని మాకు అనుకూలముగా మార్చమని, మాకు విరోధముగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా అణిచి మాకు అనుకూలపరచమని పరిశుద్ధాత్ముడ మీ ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయకాల మనవులను దీవించమని, ఆశీర్వదించమని నీ వాక్యము సెలవిస్తా ఉన్నది. నీవు సహాయుడవని, నీ సహాయమును నిన్ను ఆశ్రయించినటువంటి నీ ప్రజలకు సమృద్ధిగా అనుగ్రహించి, నీకు విరోధమై ఉన్న ప్రతి ఒక్క బలమును తండ్రి నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత లయపరచి నీకే మహిమను తెచ్చుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని యొక్క కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.